ప్రియమైన వారిలారా, ఈ సంఘటన మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఉంది. ఒకరోజు యేసు శిష్యులతో కలిసి గలిలయ సముద్రం దాటుతుంటాడు. రోజంతా సేవ చేసి అలసిపోయిన యేసు పడవలో నిద్రపోతాడు. శిష్యులు పడవ నడుపుతుంటే అకస్మాత్తుగా ఒక గట్టి తుఫాన్ వచ్చి పడవను తీవ్రంగా ఊపేస్తుంది. అలలు ఎగిరి పడవలోపలికి వస్తూ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. శిష్యులు అనుభవం ఉన్న మత్స్యకారులు అయినా ఈ తుఫాన్కు ఎదురు నిలవలేక భయపడిపోయారు. ఆ సమయంలో వారు నిద్రిస్తున్న యేసును లేపి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, కాపాడు అని వేడుకుంటారు. అప్పుడు యేసు లేచి ముందుగా శిష్యులను చూచి, మీ విశ్వాసం ఎందుకు తక్కువ అని ప్రశ్నించాడు. తరువాత గాలి మరియు అలలను ఆజ్ఞాపిస్తూ, శాంతించు, ఆగిపో అని చెప్పాడు. మరో క్షణంలోనే తుఫాన్ ఆగిపోయింది. అలలు సద్దుమణిగాయి. సముద్రం నిశ్శబ్దంగా మారింది. ఇది చూసి శిష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎవరు? గాలులు అలలు ఆయన మాటకు లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడ్డారు. ఈ అద్భుతం మనకు రెండు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. ఒకటి, జీవితంలో తుఫానులు వచ్చినా యేసు మనతోనే ఉంటాడు. సమస్యలు ఎంత పెద్దవైనా ఆయన నిద్రపోవడం కాదు, ఆయన మన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. రెండు, విశ్వాసం భయాన్ని గెలుస్తుంది. భయం తుఫాను ఎంత పెద్దదో చూపిస్తే, విశ్వాసం మన ప్రభువు ఎంత శక్తివంతుడో గుర్తు చేస్తుంది. మన జీవితంలో వచ్చిన కష్టాలు, ఆందోళనలు, భయాలు, ఇవన్నీ యేసు ఒక మాటతో శాంతింపజేయగలడు. మనం ఆయన్ని పిలిస్తే చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ రీచింగ్ మోర్ పీపుల్.